హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో చిన్న చేపల పులుసు ఎలా చేయాలి అని చూపించబోతున్నాను. ఈ చిన్న చేపలు క్లీన్ చేసుకోవడమే పెద్ద ప్రాసెస్ కానీ కర్రీ చేయడం చాలా ఈజీ అండి. ఈ చేపల పులుసు ఎప్పుడు చేసినా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా రావాలి అంటే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ సౌజన్య శ్రీనివాస్ కిచెన్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ క్లిక్ చేయండి. వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. నేను ముందుగా 1 కిలో చేపలు తీసుకున్నానండి. వీటిని చెరువు పక్కిలు అంటారు. వీటిని తలలు తోకలు తీసి శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకున్నానండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో 5 to 6 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో సన్నగా తరిగిన ఆనియన్స్ 1 కప్పు వరకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత బాగా పండిన టమాటాను 1 కప్పు వరకు తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. టమాటా అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 2 టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో కొంచెం కరివేపాకు, పొడవుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి, 2 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు పసుపు, రుచికి సరిపడా సాల్ట్, ధనియాలు జీలకర్ర గ్రైండ్ చేసుకొని ఆ పౌడర్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఆయిల్లో 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1/2 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 50 గ్రాముల చింతపండు తీసుకొని నానబెట్టి జ్యూస్ తీసి చిక్కగా 2 కప్పుల వరకు యాడ్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ వరకు ఆవాలు, 1/2 టీ స్పూన్ వరకు మెంతులు ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఆ పౌడర్ని 1.5 టీ స్పూన్ వరకు వేసుకోవాలి. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకొని పులుసులో ఉప్పు, కారం, పులుపు సరిగ్గా ఉందో లేదో చెక్ చేసుకోవాలి. పులుసు బాగా తెల్లేటప్పుడు మాత్రమే క్లీన్ చేసుకున్న చేపలను పులుసులోకి వేసుకోవాలి. ఈ చేపల పులుసులో ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉండాలి. అప్పుడే చేపల పులుసు అనేది టేస్టీగా ఉంటుంది. ఒకసారి చేపల పులుసు ఉడకడం స్టార్ట్ అయ్యాక గరిటె పెట్టకూడదు. పులుసు చేపలకు పట్టేలా ప్యాన్ అంచులు పట్టుకొని తిప్పుతూ ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టుకొని హై టు మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. పులుసు ఇలా చిక్కబడ్డాక మరో 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్యలో ప్యాన్ అంచులు పట్టుకొని తిప్పుతూ మిక్స్ చేసుకోవాలి. మరో 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నానండి. చూడండి, పులుసు బాగా చిక్కబడి ఆయిల్ పైకి ఫ్లోట్ అవుతుంది కదా. పులుసు ఈ విధంగా ఉంటే సరిపోతుందండి. వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నేను కొత్తిమీర ఏం వేయట్లేదండి. మీకు అవసరం అనుకుంటే కొత్తిమీర వేసుకోండి. చేపల పులుసు అయితే రెడీ అయింది. ఈ చేపల పులుసు వేడిగా కన్నా కొంచెం చల్లారాక తింటే చాలా టేస్టీగా ఉంటుంది. అంతే సింపుల్ కదా. చిన్న చేపల పులుసు రెడీ అయింది. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సౌజన్య శ్రీనివాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.